హాయ్ అండి. కూటమి గవర్నమెంట్ పాలన ముగిసి దాదాపు సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఇంకో 4 సంవత్సరాలైతే వాళ్ళే గవర్నమెంట్‌లో ఉంటారు. ఎందుకంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది కదా! గవర్నమెంట్ కూలటం అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే 4 సంవత్సరాలైతే పరిపాలిస్తారు. కానీ ఈ గెలిచిన విధానంలో కొంత మనం చూసుకోవాల్సింది ఏందంటే ఇప్పుడు ఏదైతే టీడీపీ చాలా 164 సీట్లు మా కూటమికి వచ్చినని జనసేన గాని, లేకుంటే టీడీపీ గాని అనుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం రియాలిటీలోకి వెళ్దాం. ఎందుకంటే రియాలిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు 11 సీట్లకు పడిపోవడం చూసాం. 23 సీట్ల దగ్గర ఉన్న టీడీపీ వచ్చేసి ఈరోజు 134 సీట్లేమో గెలవడం చూసాం మనమైతే సొంతంగా. మరి అంత డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా మధ్యతరగతి లేకుంటే ఎవరైతే ఆ పార్టీ, ఈ పార్టీ కాకుండా మీడియేటర్‌గా ఒక 4, 5% ఉంటారు. వాళ్ళైతే ట్విస్ట్ అవుతా ఉంటారు. అటు ఇటు ఒకప్పుడేమో జగన్ వైపు ఉన్నారు. ఈసారి కూటమి వైపు ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు ట్విస్ట్ అవుతా ఉంటారు. దాని కారణంగా అయితే 4, 5% కారణంగా అయితే గవర్నమెంట్‌లు అయితే మారిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారి ఇప్పుడు కూటమి గవర్నమెంటు మేము చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాం. వచ్చే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేమే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తామని అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా! 30 ఏళ్ల పాటు నేనే గవర్నమెంట్‌లో ఉంటాను. మిగతా ఏ పార్టీ గెలిచే ఛాన్స్ లేదన్న మాట అయితే అనడం చూసాం మనమైతే. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, వచ్చే 15 సంవత్సరాలు మేము కూటమిగానే పోటీ చేస్తాము. పొత్తులోనే ఉంటాము. ఖచ్చితంగా మేమే గవర్నమెంట్ ఉంటాం. 2047 వరకు వాళ్ళేదో విజన్ 2047 అంటున్నారు కదా! ఏదైతే మోడీ గారు తీసుకొచ్చిన దాన్ని ప్రతిపాదిస్తూ వీళ్ళు కూడా ఉంటామని చెప్తున్నారు. ఒకసారి రియాలిటీ చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఓటు పర్సెంటేజ్ అని మనం ఒకసారి చూసుకుంటే లాస్ట్ టైము టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా 39.69 ఎంతో వచ్చింది వాళ్ళకి. అంటే నియర్ 40% వచ్చింది. అంటే 40% ఓట్లు 23 సీట్లు పరిమితమైనప్పటికీ 40% ఓట్లు వాళ్ళకొచ్చినాయి. అలానే ఇక్కడ మీరు ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి అయితే చూసుకుంటే 51% ఓట్లేమో వచ్చినాయి. వాళ్ళు 151 సీట్లతో గెలవడం చూసాం. ఈసారి ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే పొత్తు పెట్టుకున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి ముందుకెళ్లారు కాబట్టి ఈసారి చూసుకుంటే వైసీపీ 2019 ఎలక్షన్‌లో చూసుకుంటే దాదాపు 50% ఓటొచ్చిన తర్వాత ఈ సంవత్సరం చూసుకుంటే 10% తగ్గిపోయింది. 10% తగ్గిపోయి ఇప్పుడు చూసుకుంటే మీకు దాదాపు ఎంతొచ్చింది చూసుకుంటే 40% వచ్చింది. అంటే 10% తగ్గిపోయింది. ఈ 10% ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు పొత్తులో కలవడం వల్ల. 6%, 7% జనసేన నుంచి, అలానే వాళ్ళు ఒక 40% లేకుంటే బీజేపీ ఒక 3% మొత్తం కలుపుకొని దాదాపు ఒక 50% అయితే రావడం చూసాం. మిగతా అడిషనల్‌గా ఇంకొక 10% యాడ్ అయింది. ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు అంటే ఈళ్ళంటే అటు ఉండరు, ఇటు ఉండరు. గవర్నమెంట్ మంచిగా ఉంటే అటు వేస్తారు, మంచిగా లేకపోతే ఇటు వేస్తారు. అంటే గవర్నమెంట్‌లు మార్చేది వీళ్ళే ఉంటారు. మధ్య తరగతిలో ఎబోవ్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా! వాళ్ళైతే కొంచెం న్యూట్రల్‌గా ఉంటారు. సిటీస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళైతే ఓట్లు వేస్తూ ఉంటారు. ఆ 10% అనేది అటు ఇటు అయింది. అందుకని ఈరోజు చూసుకుంటే మీకు ఓటు పర్సెంటేజ్ చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. అలానే వైసీపీకి, కూటమి గవర్నమెంట్‌కి అయితే. ఇప్పుడు చూసుకుంటే 40% ఓట్లు ఎక్కడికి పోలేదు వైసీపీ. ఎక్కడికంటే చూసుకుంటే అంతకుముందు కూడా వాళ్ళు 2014 గెలిచినప్పుడు కూడా చాలా లీనియర్ మార్జిన్ దాదాపు 78 సీట్లేమో మనకు తెలిసి వైసీపీకి రావడం చూసాం మనమైతే. 68 అనుకుంటాను. సీట్లనేది రావడం చూసాం. అప్పుడు కూడా చూసుకుంటే వాళ్ళు దగ్గరగా ఉన్నారు. దాదాపు 1.5% డిఫరెన్స్ తోటి 2014లో అధికారంలోకి వచ్చింది టీడీపీ అయితే. అప్పుడు జనసేన మద్దతుతోటి. మరి ఈరోజు చూసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చినప్పటికీ వైసీపీ ఓట్లు ఎక్కడికి పోలేదు. 40% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే కొంచెం వాళ్ళు గట్టిగా కష్టపడి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ ఓట్లనేవి ఆటోమేటిక్‌గా ఇటు వచ్చేసినాయంటే 45% ఆ మధ్యలోకి వచ్చారంటే ఆటోమేటిక్‌గా అటువైపు ఉన్న పార్టీలు కూడా ఏమన్నా డిఫరెన్స్ వచ్చి జనసేన విడిపోయినా, లేకుంటే బీజేపీకి పొత్తులో కుదరకపోయినా బయటకు వచ్చేసారంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓటర్లను అయితే కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కూటమి గవర్నమెంట్‌కి అయితే. ఎందుకంటే చూసుకుంటే 40% కదా! ఎందుకంటే పర్మనెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి మైనారిటీలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ ఓట్లయితే తెలిసి అసలు బాబు వైపు టర్న్ కూడా కావట్లేదు. అందులోనూ లాస్ట్ టైం కలిసి మొన్న జరిగిన ఎలక్షన్‌లో 24 ఎలక్షన్‌లో కలిసి రెడ్డిలే కొంచెం ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం ఉందో రెడ్డిల ఓట్లు కలిసి రాయలసీమలో పెద్ద దెబ్బ కొట్టారు. దాని కారణంగానే వైసీపీ ఓడిందని అయితే కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. అలానే ఎక్కువ మంది ఎమ్మెల్యేలని దాదాపు 90 మంది ఎమ్మెల్యేలని అయితే రీప్లేస్‌మెంట్ చేయడం చూసాం. అది కూడా ఒక కారణం అని చెప్పారు. ఎందుకంటే నెల్లూరులో ఎమ్మెల్యేని తీసుకొచ్చి అనిల్ కుమార్‌ని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయడం కావచ్చు. నర్సరావుపేటలో విడుదల రజని ఉంటే నర్సరావుపేట తీసుకెళ్ళి గుంటూరు 2లో పోటీ చేయడం కావచ్చు. అలానే చాలా మందిని ప్లేస్‌లు అయితే మార్చేశారు. దాదాపు 90 సీట్ల దాకా మార్చడంతో అయితే స్థానికంగా పట్టు కోల్పోయారు వాళ్ళు నాయకులైతే. దాని కారణంగా కొంత చాలా డ్యామేజ్ జరిగిందనుకోవచ్చు. చూద్దాం మరి ప్రస్తుతానికి వీటన్నిటిని సరి చేసుకొని మరి వైసీపీ బలం పుంజుకొని ముందుకొస్తే ఖచ్చితంగా కూటమిలో ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గర 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి
గట్టిగా ఒక 5-6% ఓటే తెచ్చేసుకుంటే వీళ్ళైతే గెలిచే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే వైసీపీ చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు 11 సీట్లకు పరిమితమైనప్పటికీ 40% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తా ఉంది వైసీపీ. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కూటమి గవర్నమెంట్.